ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమాలు రెండో రోజు కొనసాగాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ జీతం చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియో ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్లతో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోవడంతో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకులు తెలిపారు. రెండో రోజు ఉద్యోగులు విధులకు హాజరవుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. నా పేరు ఎం రామకృష్ణ. నేను పల్నాడు జిల్లా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ని. మరి మన మిత్రులు, కామ్రేడ్స్, మరి తోటి ఉద్యోగస్తులు కూడా, మరి కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, మరి ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, మరియు ఫార్మసిస్టులు అందరూ కూడా మరి 10-15 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరి అప్పటి నుంచి చాలా తక్కువ జీతాలతోటి ఇప్పుడు దాకా రావడం జరుగుతూ ఉంది. మరి అప్పుడంటే కుటుంబాలు లేవు, మరి ఇప్పుడు కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా కుటుంబ అవసరాల కోసం కూడా ఖర్చులకు కూడా చాలందున మరి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచవలసిన అవసరం ఉంది. మరి వీళ్ళంతా కూడా మరి కేంద్ర రాష్ట్ర కమిషన్ వీళ్ళు అందరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారికి వినతిపత్రం ఇచ్చినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. మరి వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎలాంటి వేతన సహాయం అందజేయలేదు. మరి వీళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, మరి వాళ్ళందరికీ 100% జీతం ఇవ్వాలని, మరి వాళ్ళ కాంపెన్సేషన్స్ కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాలు జరిగారు, ఏదో ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కానీ 50 లక్షల బీమా ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులం అండి. మేము సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా కానీ గవర్నమెంట్ నుండి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రతతో పాటు మాకు జీతాలకు సంబంధించినటువంటి ఇది కూడా స్ట్రక్చర్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల గతంలో ఉన్నటువంటి 100% శాలరీ అనేది కూడా తీసేయడం వల్ల ఓన్లీ ఒక బేసిక్ వేతనంతోనే మేము ఇబ్బందులు పడతా ఉన్నామండి. మా ఇబ్బందులకు సంబంధించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా అధికారులకు, వారితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, తర్వాతనే మా పెద్దన్న లాంటి ఎన్జీజీఓ సంఘ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారికి కూడా మాకు సంబంధించిన సమస్యల మీద 5 రకాల డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. వాటి గురించి విద్యాసాగర్ గారి ద్వారా కూడా మేము ప్రభుత్వానికి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందండి. మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా చేస్తున్నాము. గత అన్ని ప్రోగ్రామ్స్లో కూడా గత 23 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. అయితే 2018 తర్వాత 2018కి ముందు మాకు కన్సల్టెడ్ పే ఉందండి. ఆ కన్సల్టెడ్ పేలో బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఉండేది. అయితే 2018లో 27 జిఓఎంఎస్ నెంబర్ 27ని తీసుకొచ్చి మాకందరికీ ఒక ఏకమొత్త అమౌంట్ అని చెప్పేసి ఒక పే చేశారు. అది కంటిన్యూగా 2022 ఎంటీఎస్గా మార్చారండి. 2022 తర్వాత మొన్నటి వరకు ఒక 6 నెలల క్రితం వరకు కూడా అందరికీ సమానం ఒక శాలరీ ఉండేది. అయితే ఒక 6 నెలల క్రితం నుంచి 100% గ్రాస్ అనేది మాకు రావాల్సింది అని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళటం వల్ల వాళ్ళ వరకే 100% జరుగుతుంది అని ఒక ఆర్డర్ వచ్చింది. మాకు మాత్రం మేము వాళ్ళకంటే ముందు చేస్తూ ఉన్నా కానీ మాకు 100% శాలరీ అనేది మాకు వర్తింపజేయకుండా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు వచ్చినాయి. కాబట్టి మేమందరం మా యొక్క ఈ 100% గ్రాస్కి సంబంధించినటువంటి ముందు మాకు రెగ్యులైజ్ చేయాలి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము.